ఈఎన్సీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కాంపౌండ్కి ఇద్దరు హెడ్స్ ఉన్నారు మనకి, ఈఎన్సీ అడ్మిన్, ఈఎన్సీ ఇరిగేషన్. వాళ్ళని ఇద్దరిని కూడా మేము ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ మన ఈఎన్సీ నరసింహమూర్తి సార్ నిన్నే రాజమండ్రిలో దిగారు ఢిల్లీ నుంచి. ఈ రోజు రాకూడదు, యాక్చువల్గా రేపు రావాలి ఆయన ప్లాన్ ప్రకారం, ఎందుకంటే రేపు సీఎం గారు రివ్యూ ఉంది కాబట్టి. కానీ ఈ ప్రీపోన్డ్ ఈజ్ schedule for to attend this program. It shows his commitment for the our system, especially towards B.R. Ambedkar. తర్వాత మన MLN వరప్రసాద్ సార్, ఈఎన్సీ అడ్మిన్ గారు, వారికి నేను లాస్ట్ వీక్ చెప్పినప్పుడు తప్పనిసరిగా నేను మండే వస్తున్నా తిరుమలరావు దేర్ మెమరీస్, వాళ్ళ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ సెలబ్రేట్ చేయడానికి, అంతే తప్పితే కానీ మన ప్రోగ్రాంలు మన చుట్టాలను చూడటానికి వాటికి కాదు. ఒకసారి అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ టొబాకో బోర్డులో అంబేద్కర్ జయంతికి రాకపోతే అందరికీ ఆబ్సెంట్ పెట్టుబడిచాడు. మీకు ఇచ్చింది అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్కి ఇచ్చింది టు సెలబ్రేట్, అట్లాంటి సిస్టమ్ ఉంది మనకి. కానీ మనందరూ కూడా వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. తర్వాత ప్రత్యేకంగా మన మేడం చెప్పిన ఇష్యూ, యు ఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్. ఐఎమ్ సేయింగ్ అన్టచబిలిటీ అనుభవించిన వాళ్ళకి తెలిసింది. మీకు మా సార్ చెప్పారు ఇందాక నరసింహమూర్తి గారు, నీళ్ళెట్టు పోస్తుంటే రోగాలు వస్తాయి కాదమ్మా. నో, చేంజ్ యువర్ యాటిట్యూడ్. వీ సఫర్, వీ నో ద అన్టచబిలిటీ. నేను జేఈగా చేరితే ఫస్ట్ నా అటెండర్ అడిగింది ఏంటో తెలుసా, మీకు కులవించాలని అడిగాడు. జేఈగా చేరితే అప్పుడు నేను పట్ల బాగానే ఉన్నాయి అడుగుతున్నాను, చాలా సంతోషం. అంటే రాంగ్ యాటిట్యూడ్ వద్దు, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అన్టచబిలిటీ ఉంది, దాన్ని అంబేద్కర్ గారు దాన్ని తప్పించడం కోసం కొన్ని సూచన చేశారు. లెట్ us యాక్సెప్ట్ ట్రూత్. ఇండియా 1000 సంవత్సరాలు పరాయి పరిపాలన కింద ఉన్నది ట్రూతా, లేకపోతే అది ఏదైనా ఇమాజినరీయా? 1000 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల పాటు 7 దేశాల వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఈజ్ ఇట్ ఎ ట్రూత్ ఆర్ ఈజ్ ఇట్ ఎ మిత్? ట్రూతే కదా. అదేవిధంగా అన్టచబిలిటీ ఉంది, తర్వాత ఇంకా అన్డెవలప్మెంట్ ఉంది, మనం చాలా విషయాలు వెనకబడ్డాం, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం. అయితే అంబేద్కర్ గారి గురించి నేను ఒకటే గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఈరోజు మన పిల్లలందరూ ఎక్కడున్నారంటే యుఎస్ఏలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, లేకపోతే అమెరికాలో ఉన్నారు అని చెప్తూ ఉంటుంటాం కదా. ఆ రోజుల్లో ఆయన అమెరికాలోను ఇంగ్లాండ్లోను టాప్ యూనివర్సిటీల్లో చదివి నా ప్రజలకు సేవ చేయాలని ఇండియా వచ్చారు. నా ప్రజలంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలు కాదు, ఇండియాకి. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత మీరేదో దయాదాక్షిణ్యాల మీద గాంధీ గారు, నెహ్రూ గారు ఆయనకి దయతలిసి రాజ్యాంగం రాయడానికి పర్మిషన్ ఇచ్చాడన్నారు. దయతలిసి కాదు, ఆయన కెపాసిటీని బట్టి ఇచ్చారు. గాంధీ చదివిన ఓన్లీ బిఎల్ఏ, ఆయన చదివిన డిగ్రీలు మా సార్ చెప్పారు, MLN వరప్రసాద్ గారు. ఆ డిగ్రీలు ఈ రోజు కూడా ఎవరు చదవలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గాంధీ ఆ రోజు డబ్బులుండి సంపాదనతో పాటు వెళ్ళి లా చదివి వచ్చాడు. ఆయన కటికి పేదరికంతో లా చదివాడు, ఎకనామిక్స్ చదివాడు, టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో చదివాడు, వచ్చి ఈ దేశానికి సేవ చేశాడు. వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద, గాంధీ దయాదాక్షిణ్యం మీద, నెహ్రూ దయాదాక్షిణ్యం మీద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవ్వలేదు ఆయనకి. డోంట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్స్. ఒక ఇంజనీర్లుగా మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే హౌ కెన్ యూ టెల్ టు ద పీపుల్, ఆర్డినరీ పీపుల్? నో, మీరు డిస్కషన్ తర్వాత చేద్దాం, కూర్చోండి. చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఏనండి మీరు మీరు మాట్లాడకూడదు అట్లాగా. మీరు చెప్పింది విన్నాం, నేను చెప్పింది వినండి అంతే. నో, అందరి ముందు మీరు ఇష్టం అంటే మాట్లాడకూడదు, తెలుసా? యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ లైక్. ఏమనుకుంటున్నారు? సిస్టర్ ఏమనుకుంటున్నారు? ఇంతమంది ఇంజనీర్లు అందరినీ కూడా యూఆర్ మిస్గైడింగ్. సారీ మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టినందుకు. ఎందుకంటే యూ షుడ్ స్పీక్ ద ట్రూత్. మేము అనుభవించాం కాబట్టి చెబుతున్నాం. తర్వాత మీకు ఇంకోటి తెలుసా, ఈ అంబేద్కర్ గాంధీ గారి విగ్రహం పెట్టింది నేను, కృష్ణప్రసాద్. ఒక ఈఈ గారు, శర్మ గారు, ఒక ఈఈ గారు వచ్చి, అయ్యా గాంధీ విగ్రహం మన కాంపౌండ్లో ఉండాలి అంటే నేను, కృష్ణప్రసాద్ గారు గాంధీ విగ్రహం తయారు చేయించి పెట్టాం. అదే టైంలో ఆఫ్టర్ 10 years మాకు ఒక ఆలోచన వచ్చింది, అంబేద్కర్ విగ్రహం కూడా పెడదామని. అప్పుడు అంబేద్కర్ విగ్రహం పెడదామంటే ఈ కాంపౌండ్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేసీ డివిజన్ ఈఈ ఏమన్నాడు తెలుసా, ఈ యొక్క గాంధీ కన్నా ఒక అంగుళం తక్కువలో పెట్టండి అంబేద్కర్ అన్నాడు. దేర్ ఆల్సో అన్టచబిలిటీ తెలుసా. 1 ఇంచ్ తగ్గించి పెట్టమంటే మేమేమన్నాం అంటే నో క్వశ్చన్, గాంధీకి ఈక్వల్ లెవెల్లోనే పెడతామన్నాం. ఇక్కడ మేము ఇప్పటికీ అన్టచబిలిటీ అనుభవిస్తున్నాం. అప్పుడు మేము గాంధీకి
ఈక్వల్గా నేను ఎక్కువ చేయలేదు. అదే రకంగా గాంధీ గారికి అంబేద్కర్ గారికి దండేస్తే గాంధీ గారు కూడా దండ వేయాలి, గాంధీ గారికి దండేస్తే అంబేద్కర్ కూడా వేయాలి. అది ఈక్వాలిటీ. ఆ రకమైన పద్ధతుల్లో కాంపౌండ్లో వెళ్తున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరితో కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ అన్ని కులాలు మతాలు వాళ్ళు ఉన్నారు, అందరూ చక్కగా పనిచేస్తున్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ అంబేద్కర్ ఆల్ ఆర్ హియర్, ఆల్ కమ్యూనిటీస్ ఇన్ ద కంట్రీ ఆర్ సిట్టింగ్ అండర్ దట్ అని క్లియర్గా ఉండి ఊరి చివర లేరు. ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు, అన్ని జాతులు అన్ని మతాలు ఉన్నారు. అన్క్లీన్ తీసిపెట్టి ఆ పక్కన పెడితే అది ఒక ఇన్హ్యూమన్. ఈవెన్ మన ఇంట్లో ఉన్న ఆడపిల్లను కూడా బయట కూర్చోబెట్టుకున్న సమాజం ఉంది. మన ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఆరోగ్యం అది ఆ రెగ్యులర్ సైకిల్ వస్తే బయట కూర్చోబెట్టుకుంటారు. మగవాళ్ళం బాబు అని పిలుస్తారు, ఆడపిల్లను అదే అసే అని పిలిచే సమాజం మంది. ఏమనుకుంటున్నారు మీరు? మన ఇంట్లో ఆడపిల్లని అసే అంటారు, మగవాళ్ళం బాబు బాబు అని పిలుస్తారు. అట్లాంటి సమాజంలోంచి ఆడపిల్లలకు కూడా చదువు రావాలి, వాళ్ళకి జ్ఞానం రావాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్తే ఈ